హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ అంతకుముందు చెప్పిన విధంగా ఫిబ్రవరి సెకండ్ వీక్లో నోటిఫికేషన్ వస్తుందా, ఇన్ కేస్ లేట్ అయితే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు, మెయిన్గా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండడానికి ఆస్కారం ఉంది అనేది చాలా క్లియర్గా చెప్తా. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు. ఎస్పెషల్లీ మన ఛానల్ డిఎస్సి మరియు టెట్కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మిస్ చేసుకోవద్దు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ ఆధారంగా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫ్రెండ్స్. అదే మళ్ళీ చెప్తున్నా, ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ బేస్ చేసుకొని ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ చాలా వాటి యొక్క కాఠిన్యత క్లిష్టత చాలా క్రిటికల్ గా ఉంటాయి, కష్టంగా వస్తున్నాయి. కాబట్టి క్వశ్చన్ పేపర్స్ వాటి ఆధారంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అది కూడా ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్. డైలీ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు షెడ్యూల్ ఇచ్చామనుకోండి, ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ బేస్ చేసుకొని ఈ రోజు క్లాసెస్ ఇస్తాము. ఈ టైం బేస్ చేసుకొని నెక్స్ట్ డే ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒక ఎగ్జామ్ కాదు, ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే, ఏ క్లాస్ కా సబ్జెక్టే. మీకు ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్ గా, క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అదే విధంగా మొత్తం 50 డేస్ లో సిలబస్ కంప్లీట్ చేస్తాము. 50 డేస్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మెయిన్ గా ఫస్ట్ ఈ 50 డేస్ చాలా కీలకము. ఈ 50 డేస్ ఎవరైతే ఫాలో అవుతారో తర్వాత మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు క్విక్ క్లాసెస్ ఉంటాయి. అదే విధంగా రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే లాస్ట్ లో మీకు రివిజన్ టెస్ట్లు 100% రాస్తేనే మీకు డిఎస్సిలో వచ్చేటువంటి క్వశ్చన్స్ పరంగా కావచ్చు, మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాము, ఇవన్నీ లాస్ట్ లో తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ కవర్ కావాలి అంటే రివిజన్ టెస్ట్లు రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ 50 డేస్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఒక షెడ్యూల్ వైజ్ గా నిర్వహిస్తాము. తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మీకు క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. అమౌంట్ ఎక్కువ అని మాత్రం ఆలోచించొద్దు ఫ్రెండ్స్. మేము రీజనబుల్ అమౌంట్, ఎందుకంటే క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఇస్తున్నాం, ఎగ్జామ్స్ ఇస్తున్నాము, రివిజన్ టెస్ట్లు కూడా ఇస్తున్నాం అనమాట. అది కూడా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. ఎవరైనా మన కోర్సులో జాయిన్ కావాలి అంటే ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైం పాస్ గా చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటేనే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ నంద్యాల 8341949272 8341949272 నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. రేపటి నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 8th అనగా రేపే కదా. సో రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. రేపు మీకు షెడ్యూల్స్ క్లియర్ గా పేమెంట్ గ్రూప్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడే జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, నోటిఫికేషన్ పరంగా మీకు 2 పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్, ఫిబ్రవరి సెకండ్ వీక్ లో నోటిఫికేషన్ 100% వస్తుందా? ఇన్ కేస్ మిస్ అయితే ఎప్పుడు నోటిఫికేషన్ ఉండొచ్చు? తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది చాలా చాలా కీలకము. సో నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి. నాకు తెలిసి ఎగ్జామ్స్ మాత్రము మేలో నిర్వహించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మేలో ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. 100% డిఎస్సి నోటిఫికేషన్ ఉంది. సో ఎన్ని పోస్టులు అనేది పక్కన పెట్టేసేయండి. సో పోస్టుల సంఖ్య గురించి ఆలోచించే వాళ్ళకు ప్రిపరేషన్ ఇప్పుడు సెట్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. ఇప్పుడు ఎవరైతే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతారో, సో అంతకుముందు మెగా డిఎస్సీలు కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, జాబ్స్ సాధించిన వాళ్ళందరి యొక్క కృషి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ కావడం చాలా చాలా కష్టం. సో మీరు చాలా మంది ఆస్పిరెంట్స్ ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, నాకు జాబ్ రావటం లేదు, ఇంకా ఏం ప్రిపేర్ అవుతానులే అనేటువంటి నెగిటివ్ ఆలోచనతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంతో కష్టపడతారు,
బట్ జాబ్ రావడం కష్టమే. ఎందుకంటే ఆ తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ కవర్ చేయడం ఇంపాసిబుల్. ఆ సమయంలో రివిజన్ చేయకపోవడం వల్ల మీరు ఖచ్చితంగా బిట్స్ తప్పు చేయడానికి ఆస్కారం ఉంది. జాబ్ కూడా రాకపోవడానికి 100% అయితే ఆస్కారం ఉంది. సో ఏదో ఆ 45 డేస్ 40 డేస్ ప్రిపేర్ అయ్యి నాకు జాబ్ రావడం లేదని నిరుత్సాహపడేదానికన్నా సో ఒక్కసారి కష్టపడండి. మీ లైఫ్ స్టైలే చేంజ్ అవుతుంది. మీ లైఫ్ స్టైలే కాదు, మీ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లల లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. అదే విధంగా మీ ఫ్యామిలీ లైఫ్ స్టైలే చేంజ్ అవుతుంది. అంటే వన్స్ జాబ్ రాకముందు నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మీకు మొత్తము మీ లైఫ్ సైకిల్ మొత్తం క్లియర్‌గా కనిపిస్తుంది. వాల్యూస్ కూడా మీకు ఇచ్చేటువంటి వాల్యూస్ కూడా జాబ్ లేనప్పుడు నీ వాల్యూ ఎలా ఉంటది? జాబ్ వచ్చిన తర్వాత నీ వాల్యూ ఎలా ఉంటది? నీ వాల్యూయే కాదు, మీ పేరెంట్స్ వాల్యూస్ అయినా కానివ్వండి, తర్వాత మీ పిల్లల యొక్క వాల్యూస్ అయినా కానివ్వండి, ఒక్కసారి ఆలోచించండి. లైఫ్ స్టైల్ 100% అయితే చేంజ్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రెజెంట్ అంత ఈజీగా రావటం లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. ప్రెజెంట్ గవర్నమెంట్ జాబ్ రావాలంటే కష్టము. సో నేను ఇచ్చేటువంటి చిన్న సలహా ఏంటి అంటే, జాబ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు పెద్ద గ్రేట్ కాదు. మీరైనా కానివ్వండి, ఎప్పటినుంచైనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎప్పటినుంచైనా చదవడం వేరు, ఇంట్రెస్ట్‌గా చదవడం వేరు. చదవడం అందరూ చదువుతారు. టెట్ క్వాలిఫై అయినటువంటి ఎవరైతే 2,00,000 మందో, 3,00,000 మంది ఉన్నారో అందరూ డీఎస్సీ అప్లై చేస్తారు. డీఎస్సీ జాబ్ సాధించాలనేటువంటి ఒక ఆలోచనతో ఖచ్చితంగా అప్లై చేస్తారు. కానీ కొందరికి మాత్రమే జాబ్ వర్తిస్తుంది. సో ఆ కొందరు ఎవరు? ఆ కొందరిలో నువ్వు ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి నెగెటివ్ ఆలోచనతో కాకుండా పాజిటివ్‌తో క్వెషన్ మార్క్ వేసుకో. 100% ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీరు ఎప్పటినుంచి ప్రిపరేషన్ కొనసాగించినా 100% నువ్వు విజయం అయితే సాధించగలవు. బట్ నీ ప్లానింగ్ చేంజ్ చేసుకో. అంతకుముందు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసుకొని నీ యొక్క ప్లానింగ్ అనేది ఇప్పుడు సరైనటువంటి దారిలో నీ యొక్క ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకున్నావనుకో 100% నువ్వు విజయం అయితే సాధించగలవు. మరి నోటిఫికేషన్ ఎప్పుడుండొచ్చు అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి 2nd వీక్ అనేది అంతకుముందు వచ్చినటువంటి న్యూస్. ఫిబ్రవరి 2nd వీక్‌లో నోటిఫికేషన్ అంతకుముందు న్యూస్ పేపర్‌లో చాలా చాలా హైలైట్ అయినాయి. బట్ మనకి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిని చూస్తుంటే ఫిబ్రవరి 2nd వీక్‌లో నోటిఫికేషన్‌కి అయితే ఛాన్సెస్ అయితే చాలా 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 తక్కువ ఉన్నాయి. చాలా చాలా తక్కువ ఉన్నాయి. మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఈరోజు ఫిబ్రవరి 7. సో ఫస్ట్ వీక్ అయిపోయి 2nd వీక్ స్టార్ట్ ఇంకా. అంటే 2nd వీక్‌లో నోటిఫికేషన్‌కి అయితే కొంచెం ఛాన్సెస్ అయితే తక్కువనే ఉన్నాయి. బట్ క్లియర్‌గా గవర్నమెంట్ చెప్పింది ఏమని? ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్‌లో డీఎస్సీ ఉంటుందనేది 100% కాదు. అంటే డీఎస్సీ అనేది జాబ్ క్యాలెండర్‌లోనే రిలీజ్ చేయాలని ఏం రూల్ లేదు. ముందు రిలీజ్ చేసినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఉగాది వచ్చేసరికి ఉగాది ఫెస్టివల్ ఎప్పుడు నాకు తెలిసి మార్చి 18థో 19థో ఉంది. ఇన్ కేస్ మార్చి 19th 2026 అంటే మార్చి 19th అంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ 40 డేస్ సమయం ఉంది. 40 డేస్ సమయం ఉంది. 40 డేస్ సమయం ఉంది. సో ఇన్ కేస్ ముందే రిలీజ్ చేస్తే చాలా సఫర్ అవుతావు. లేదా ఉగాది క్యాలెండర్‌కి రిలీజ్ చేశారనుకో నీ అంత లక్కీ పర్సన్ ఇంకొకరు ఉండరు. నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు నోటిఫికేషన్ కొంచెం డిలే అయితే నీ ప్రిపరేషన్‌కి సమయం దొరికింది. నీవు రివిజన్ చేయడానికి సమయం దొరికింది అనేటువంటి ఒక పాజిటివ్‌తో 100% నువ్వు హ్యాపీగా ఫీల్ కావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే అసలు దీని జోలికే రావద్దు. సో ఉగాది క్యాలెండర్‌కి రిలీజ్ చేస్తే మాత్రం ఇంకా 40 డేస్ సమయం ఉంది. ఈ 40 డేస్‌లో నువ్వు పాసిబిలిటీ ఉన్నంత వరకు సిలబస్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత డీఎస్సీలో ఏదైనా కొత్త పేపర్ ఇంట్రొడ్యూస్ చేస్తే లేదా ఏవైనా సిలబస్‌లో మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఎందుకంటే కంప్యూటర్ అవగాహన, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరీక్ష ఉంటుంది అనేటువంటి రూమర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ సెపరేట్ పేపర్ ఉన్నా లేదా సిలబస్‌లో ఏవైనా చిన్న మార్పులు ఉన్నా కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అవి కవర్ చేసుకుంటూ నువ్వు డీఎస్సీని 100% సక్సెస్‌ఫుల్‌గా రివిజన్ చేయొచ్చు. పక్కాగా జాబ్ కూడా సాధించొచ్చు. ఎన్ని పోస్టులు నీకు కావాల్సింది ఒక పోస్టే. ఆ ఒక్క పోస్ట్‌కి నువ్వేం చేస్తున్నావు అది మాత్రమే ఆలోచించు. మిగతా వాళ్ళ గురించి ఏం ఆలోచించొద్దు. నాకన్నా చదివేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. టెట్‌లో మంచి మార్క్ అవన్నీ నీ భ్రమ అంతే. నీకన్నా బాగా చదివే వాళ్ళు ఉంటారని నువ్వు అనుకుంటున్నావు అంతే తప్ప నువ్వు బాగా చదివితే వాళ్ళకన్నా నువ్వే సక్సెస్ కాగలవు. అది నువ్వు ఆలోచించటంలా. నేను చెప్పేది అదే. నెగెటివ్ ఆలోచన. నీకన్నా మంచిగా చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుంటున్నావు తప్ప వాళ్ళకన్నా నేనెందుకు బాగా చదవలేను అనేటువంటిది నువ్వు క్వెషన్ మార్క్ వేసుకోవటంలా. సిలబస్ అందరికీ ఒకటే. నీ ప్లానింగ్ చేంజ్ చేసుకో. నీ చదివే విధానాన్ని చేంజ్ చేసుకో. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయితే అవుతావు. సో 40 డేస్ సమయం ఉంది. తర్వాత 50 డేస్ కన్నా ఎక్కువ సమయం ఇవ్వడు.
తర్వాత 50 డేస్ కన్నా ఎక్కువ సమయం ఇవ్వడు. మెగా డిఎస్సిలో కూడా కరెక్ట్గా ఫింగర్ కౌంటింగ్తో 50 డేస్కి ఎగ్జామ్ స్టార్ట్ చేశాడు. అంటే నోటిఫికేషన్ వచ్చిన డేట్కి తర్వాత 50 డేస్కి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఏం వేసుకోవచ్చు, 90 డేస్. ఎప్పుడు ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తే మనకు 90 డేస్ సమయం మాత్రమే ఉంది. ఇంకా 90 డేస్ సమయంలో 50 to 60 డేస్ నువ్వు డిఎస్సి బాగా ఫోకస్ చేసి తర్వాత ఒక 30 డేస్ నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసావనుకో, నిన్ను కాదని జాబ్ ఎక్కడికి వెళ్ళదు. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను కాదని జాబ్ అయితే పోదు. లేదు ముందే నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు అనుకోండి, మనకు తెలియదు కదా, ఇన్ కేసు ఫిబ్రవరి ఎండింగ్లోనే రావచ్చు లేదా మార్చి ఫస్ట్ వీక్లోనే రావచ్చు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా నువ్వు సిద్ధంగా ఉండాలంటే నువ్వు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళాల్సిందే. అంటే దీన్ని బట్టి నువ్వు అబ్జర్వ్ చేస్తే, దీన్ని బట్టి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్చి 19th ఆ టైంలో నోటిఫికేషన్ ఒకవేళ ఉగాదికి వస్తే, ముందే వస్తే కూడా చెప్తా, ఉగాదికి నోటిఫికేషన్ వస్తే ఇక్కడ ఒక 10 డేస్ ఉంది, తర్వాత ఏప్రిల్ ఒక 30 డేస్ వేసుకున్న మే 10th నుంచి 15th లోపే, మే 10th నుంచి 15th లోనే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చెప్పాను కదా 100% మేలోనే ఎగ్జామ్స్ 100 కంప్లీట్ అయిపోయి మే ఎండింగ్ కల్లా రిజల్ట్ ఇచ్చేసి జూన్లో ప్రాసెస్ జరిగిపోద్ది. అంటే పక్కాగా జూన్ ఎండింగ్ కల్లా ప్రాసెస్ అయిపోద్ది, 100% అయిపోద్ది. ఇన్ కేస్ బెటర్గా ముందే ఎగ్జామ్స్ పెట్టాడు అనుకోండి, ఐ మీన్ ముందే నోటిఫికేషన్ ఇచ్చాడు అనుకోండి, మే ఫస్ట్ వీక్ లేదా ఏప్రిల్ ఎండింగ్, అంటే ఓవరాల్గా ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ వీక్. అంటే నీ టార్గెట్ ఏంటి అంటే ఏది ఏమైనా కానివ్వండి, నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, మార్చి 31st నీ టార్గెట్. నేను మళ్ళీ చెప్తున్నా, నీ ప్రిపరేషన్లో మార్చి 31st కల్లా నీ సిలబస్ అనేది కంప్లీట్ కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, కంపల్సరీగా జాబ్ వస్తుంది, నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. జనవరి అయిపోయింది అంటే నువ్వు 2 నెలల సమయం ఇస్తున్నాం ఇక్కడ. సో జనవరి, ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి, సో ఫిబ్రవరి 7th అంటే ఒక 20 డేస్ వేసుకున్నా, తర్వాత ఒక 30 డేస్ వేసుకున్నా, మొత్తం 50 డేస్. ఈ 50 డేస్ అదే నేను చెప్పింది, ఈ 50 డేస్ ఇప్పుడు ఎవరైతే రఫ్ అండ్ టఫ్గా చదువుతారో, నువ్వు జాబ్ చేస్తున్నావు ఒకటే, సరైన ప్లానింగ్ వేసుకుంటే పక్కగా జాబ్ సాధించగలవు. గతంలో మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 సంథింగ్ రిజల్ట్లో ఇక్కడ 50% ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులే. పేపర్ కూడా క్లియర్గా వేశారు, చూశారు. వాళ్ళు జాబులు చేసుకుంటూ కూడా గ్రూప్ 2 సాధించారంటే ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. అంత హై స్టాండర్డ్ ఎగ్జామ్స్ కూడా జాబులు చేసుకుంటే వాళ్ళకు ప్రణాళిక ఉంటుంది. అంటే జాబ్ చేసుకుంటూ వారు సరైనటువంటి సమయాన్ని, వాళ్ళకు దొరికినటువంటి సమయాన్ని ఎంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈవెన్ మెగా డిఎస్సిలో కూడా సో జాబ్స్ చేసుకుంటూ కూడా జాబ్ సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక ప్లానింగ్ ఉండాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా టైం మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా అయితే జాబ్ అయితే సాధించగలవు. నేను మళ్ళీ